హలో ఎవ్రీవన్, మనం ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన ఎల్లోరా కేవ్స్కి అయితే వచ్చేసాం. ఈ కేవ్స్ వచ్చి మనకి మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాయి. ఇవి 6th నుంచి 10th సెంచరీ CE మధ్యలో అయితే కట్టడం జరిగింది. ఈ నిర్మాణం మొత్తం పూర్తి చేయడానికి అయితే 200 years అయితే పట్టింది అంట. మొత్తం ఒక 10 generations అయితే వర్క్ చేశారంటే ఇదంతా ఫినిష్ చేయడానికి. ఇక్కడ మనకి మొత్తం 34 కేవ్స్ అయితే ఉంటాయి. అందులో మనకి బుద్ధిజం గురించి, హిందూయిజం గురించి, జైనిజం మతాల గురించి అయితే తెలియజేశారు. బుద్ధిజం గురించి అయితే 1 నుంచి 12 కేవ్స్లో ఉంటుంది. ఇంకా హిందూయిజం గురించి అయితే 30 నుంచి 29 గుహలలో హిందూ దేవతల హిస్టరీ గురించి అయితే చూపించారు. అండ్ ఇంకా జైనిజం గురించి అయితే 30 నుంచి 34 కేవ్స్లు అయితే ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ హైలైట్ వచ్చేసి అయితే కైలాస్ టెంపుల్. ఇదైతే కేవ్ 16లో ఉంటుంది. మనకి ఏ ఆలయం అయినా కింద నుంచి పైకి కడితే ఈ ఆలయం మటుకు పైనుంచి కిందకు తోల్చి కట్టారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏకశిలా ఆలయంగా గుర్తించారు. మనకి ఇక్కడ 20 రూపీస్ నోట్ పైన ఉండేది ఈ గుడియే. మనకి 1983లో వీటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద అయితే గుర్తించారు. మనకి ఇక్కడ ఈ గుహలన్నీ 2 kilometers రేడియేషన్లో ఉంటాయి. అన్నీ పక్క పక్కనే ఉంటాయి. అండ్ మన ఎంట్రీ విషయానికి వస్తే ఎవ్రీ ట్యూస్డే అయితే హాలిడే. అండ్ 15 years కిడ్స్ బిలో వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ. అండ్ అడల్ట్స్కి అయితే పర్ హెడ్ 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మస్ట్ విజిట్ అవ్వాల్సిన ప్లేసెస్లో ఇది ఒకటి అనమాట. మనకు పిల్లలకు కూడా తప్పకుండా చూపించాల్సిన ప్లేస్. ఎందుకంటే మన హిస్టరీ గురించి కానీ, ఆ శిల్పకళను అంతా ఎలా చెక్కారు, అన్ని ఇయర్స్ బ్యాక్ వితౌట్ టెక్నాలజీ ఎలా చేశారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ చూపించడం. చాలా వరకు అయితే డ్యామేజ్ అయిపోయాయి, చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి.